అంటే హిందువులకు వస్తుంది అంటారు. హిందువులకు వస్తుంది అని అంటున్నారు. ఎందుకు వస్తుంది అని అంటున్నా అంటే ఎగ్జాంపుల్ భయ మన ముస్లిం సోదరులు ఉన్నారు. ముస్లింస్ ఏం చేశారు, శుక్రవారం వచ్చిందంటే ప్రతి ఒక్క ముస్లిం పోయి నమాజ్ చేస్తారు మస్జిద్. సో మన క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆదివారం వచ్చిందంటే సంఖ్యలో బైబిల్ పెట్టుకొని పోయి ఖచ్చితంగా చర్చికి వెళ్తారు. మనకు అన్ని దేవుళ్ళు మనకి అన్ని రోజులు మనకు మనం అందరం ఒకటయ్యి ఒక టెంపుల్ కు రెగ్యులర్ గా ఈ టెంపుల్ కి కానీ జనాలు మనం ఎప్పుడన్నా పోతామా? పోము. సండే వచ్చిందంటే తిన్నామా, తాగినామా, ఫ్రెండ్ సర్కిల్ తీసుకుందాం, మనకే టైం దొరకలేదు అని చెప్పేసి మన పిల్లలకు పుట్టే పిల్లలకు ఇంకా భావితరాలకు నేర్పించవలసింది. ప్రతి ఒక్కరు బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళు ఎవరు పోతారు అన్న ముస్లిం దగ్గర పోయినాం, వాళ్ళు ఏమంటారు, ఎంతసేపు ఉన్నా సలాం వాళ్ళకు అంటారు. మన జై శ్రీరామ్ అన్న దాన్ని కాంట్రవర్ట్ చేస్తారు. ఈ హిందూ మతవాది మతతత్వవాది జై శ్రీరామ్ అంటుంది, జై శ్రీరామ్ అంటుంది. వాళ్ళ భాషలో వాళ్ళు ఎంచుకున్నప్పుడు మన భాష జై శ్రీరామ్ అనడం తప్పే ఉంది. సో మనకు నేర్పించవలసింది కొన్ని నేర్పించాలి మన పిల్లలకు. ఎంతసేపు చదువు కాదు, చదువుతో పాటు కొంచెం సంస్కారం కూడా నేర్పించాలి. ఏ రకంగా మనం పోతున్నాం, బయట పోతున్నాం, బొట్టు పెట్టుకోరు ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. హిందువు అనుకుంటున్నాడు, నేను హిందువునే అన్న, బొట్టు ఈ రోజు అయిపోయింది అన్న, నేను పెట్టుకున్నాను అని చెప్పేసి కొంతమంది. నువ్వు బొట్టు పెట్టుకోవడానికి ఎందుకు నామూసి? నువ్వు ముఖంలో బొట్టు ఉంటే ఆ బొట్టు కళనే వేరుంటది. సో ప్రతి ఒక్కరు మన పిల్లలకు కూడా నేర్పించాలని చెప్పేసి నేను అనుకున్నాను.